ప్రైజ్ లార్డ్. జీసస్ రిజాయిస్ అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే వందనాలయ్యా. మరి మా పట్ల నువ్వు చూపిన నీ కృపను బట్టి నీకే స్తోత్రములు. మరి మీరే మాతో మాట్లాడవలసిందిగా కోరుచు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మనతో ఒక విషయం ద్వారా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మన ఏంటంటే, ఇశ్రాయేలీలు అనేక బాధల చేత మరి ఈడవబడుతూ మరి మిద్యానీలను బట్టి ఎంతగానో బాధపడుతూ ఉండేవారు. మరి ఇశ్రాయేలీలు దేవునికి ఆయాసకరమైన మార్గంలో వెళ్ళడాన్ని బట్టే ఇదంతా జరిగింది. దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఆయనను విసిగిస్తూ మరి ఉన్నప్పుడు దేవుడు మిద్యానీల చేతికి వారిని అప్పగిస్తాడు. మరి అప్పగించినప్పుడు ఇశ్రాయేలీలు మరి అప్పుడు దేవుని యొద్దకు తిరిగి వచ్చి యెహోవా దేవునికి ప్రార్థన చేస్తారు. మరి రక్షించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృపగల దేవుడు, ఆయన కనికరం చూపే దేవుడు కాబట్టి మరి ఇశ్రాయేలీలను ఆ యొక్క మిద్యానీయుల చేతిలో నుండి విడిపించాలని మరి అనుకొని గిద్యోనికి పిలుపునిస్తాడు. గిద్యోను యుద్ధ వీరుడు అంటే కాదండి, ఆయన మనలాంటి ఒక సాధారణమైన మనిషి. మరి ఇశ్రాయేలీల అతని కుటుంబం అల్పమైనది, అలాగే అతను చిన్నవాడు ఆ కుటుంబంలో కూడా. మరి ఏ పరిస్థితులను బట్టి, ఏ విషయాన్ని బట్టి, అతనిలో ఉన్న ఏ క్వాలిటీస్ని బట్టి దేవుడు అతన్ని పిలుపు మరి ఇచ్చాడో తెలియదు, కానీ మరి ఇశ్రాయేలులను రక్షించడానికి దేవుడు గిద్యోనికి పిలుపునిస్తాడు. మరి అప్పుడు గిద్యోనికి పిలుపునిచ్చినప్పుడు ఆయన కూడా ఆశ్చర్యపోతాడు. మరి నేను దేవునితో అంటాడు, మరి మేము దేవుని గురించి ఎన్నో విని ఉన్నాం, కానీ దేవుడు మమ్మల్ని వీళ్ళ చేతిలోకి అప్పగించి ఉన్నాడు. వీళ్ళందరినీ ఇశ్రాయేలీలను మిద్యానీల చేతిలో నుండి విడిపించడానికి మరి నేనైతే తగిన వాడను కాదని చెప్తాడు. అయినప్పటికీ దేవుడు అతనికి బలం ఇచ్చి, శక్తినిచ్చి, బలపరిచి యుద్ధంలో మరి అతన్ని నిలబెట్టి ఆ యొక్క యుద్ధంలో అతనికి విజయం ఇస్తాడండి. మరి దేవుడు తలుచుకుంటే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. మనకు అసాధ్యమైంది ఉన్నదేమో, కానీ ఆయన అప్పగించిన వాడు విడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి గిద్యోనుకు ఆయన ఎన్నుకొని మరి అతని ద్వారా అనేక మంది ఇశ్రాయేలులను రక్షించుకుంటాడు. మరి గిద్యోను కూడా చాలా తక్కువ మందితో యుద్ధానికి వెళ్తాడు, వేల మందితో వెళ్ళాడండి. మరి అతను కేవలం ఒక 300 మందితో యుద్ధానికి వెళ్ళి వేల మంది మిద్యానీలను అందరినీ హతమార్చి ఇశ్రాయేలీలకు మరి ఎంతో నెమ్మది తెచ్చేవాడు వ్యక్తిగా అతను ఉంటాడు. మరి గిద్యోను దేవుని పిలుపుకు లోబడి ఉన్నాడు. అదేవిధంగా గిద్యోను మరి దేవుడు ఎన్నుకొని ఆ విధంగా మరి నిలబెట్టుకుని ఉన్నాడు. మరి మనం కూడా అనేక సార్లు మరి ఏ పరిస్థితులను బట్టో మరి లేదా మన అనేక శాపములను బట్టి, పాపములను బట్టి దేవుని ఉగ్రతకు లోబడి దేవుని ఉగ్రతకు మనము మరి లోనై అనేకమైన మరి విడుదల లేని పరిస్థితుల్లో మరి అనేక బంధకాల మధ్యలో మనం జీవిస్తూ ఉంటాం. మరి దేవుని వైపు ఒక్కసారి తిరిగి మరి మనము మొరపెట్టుకున్నట్లయితే ఇశ్రాయేలీలను రక్షించిన దేవుడు మనల్ని కూడా రక్షిస్తాడండి. మనం కనుక ఆయన దగ్గర ఒక్కసారి మనము ప్రార్థించుకొని ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనం మొరను వింటాడు. మరి మనం అనుకోని రీతిగా మనకు విజయం ఇస్తాడు. మనం అనుకుంటూ ఉంటాం, ఇది నా వల్ల కాదేమో, లేదా ఇక్కడ నుండి నేను బయటకు రాలేనేమో అని మరి అనేక పాప బంధకాల్లో ఉన్నాయి, లేదా శాప బంధకాల్లో మరి కుటుంబంలో అందరి చేత చీదరించుకున్న వారంగా, లేదా అనేక మరి బంధకాల మధ్య ఉంటాం. కానీ దేవుని వైపు ఒక్కసారి తిరిగినట్లయితే, యేసయ్య వైపు ఆయన నామంలో మనం ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు మేలు చేయవాడై ఉన్నాడు, విడిపించుటకు సమర్థుడై ఉన్నాడు. అందుకే ఒక్కసారి ప్రార్థిద్దాము. ప్రభువా, నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనాలు అయ్యా. మరి మేము ఏ బంధకాల్లో ఉన్నామో ఇశ్రాయేలీల వల్లే మేము ఎక్కడ దారి తప్పి తొలగిపోయి ఉన్నాము. దయతో మమ్మల్ని క్షమించండి నాయన, విడిపించండి నాయన. అయా, బయటికి తీసుకురండి నాయన. అయా, ఇదిగో గిద్యోను వల్లే మమ్మల్ని పరాక్రమము గల వారిగా మమ్మల్ని నిలబెట్టండి. ఎన్నికలేని అటువంటి జీవితంలో జీవిస్తున్నప్పటికీ నాయన, దయతో మా పాపములను క్షమించి మా వైపు తిరిగి తండ్రి అయా మీరే మమ్మల్ని నిలబెట్టవలసిందిగా కోర్చు. కొద్ది ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.